నకిలీ ఐఏఎస్లలో కొత్త ట్విస్ట్ ఒక్కొక్కటిగా మోసాలు వెలుగు చూస్తున్నాయి. నకిలీ ఐఏఎస్లుగా భార్య భర్తలు అవతారం ఎత్తారు. భర్త జీవీఎఫ్సీ కమిషనర్గా, భార్య హెచ్ఆర్సీ జాయింట్ కలెక్టర్గా మోసాలు చేశారు. టిట్కో ఇల్లు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజల్ని వంగవేటి భాగ్యరేఖ, చంద్రశేఖర్ మోసం చేశారు. టిట్కో ఇల్లు ఇప్పిస్తామని చాలా మంది దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్నారు. తిరిగి అడుగుతుంటే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్గా పనిచేస్తున్నానంటూ నకిలీ ఐడి కార్డు తయారు చేయించుకున్నాడు చంద్రశేఖర్. హెచ్ఆర్సీ డిపార్ట్మెంట్లో జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నానని భాగ్యరేఖ మోసం చేయడం మొదలుపెట్టింది. అద్దెకుంటున్న ఇంటిని సైతం కబ్జా చేశారు ఈ ఫేక్ ఐఏఎస్లు. వీరిపై ఎంపీవీ, కంచరపాలెం పిఎస్లో కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, నకిలీ ఐఏఎస్ల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. కేసు కూడా నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. వీరిపైన పూర్తి వివరాలేంటి? చిద్దు, ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల కూడా ఈ విధంగా నకిలీ అధికారులు హత్యలు చేస్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఒక నకిలీ ఐపీఎస్ అధికారి ఘటన మరొక ముందే విశాఖపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే చూసుకుంటే పూర్తిగా కూడా ఈ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఐఏఎస్ అని చెప్పుకుంటూ కూడా లక్షల రూపాయలు కొల్లగొట్టినట్లుగా బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కొక్క ఘటనకు సంబంధించి విశాఖపట్నంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం అనేక జిల్లాల్లో వీరు మోసం చేసినట్లుగా విశాఖ పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడానికి మొట్టమొదటి కేసు కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో నమోదైనట్లుగా గుర్తించారు. ముఖ్యంగా టిట్కో ఇల్లు, అదేవిధంగా అనేక ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కూడా లక్షల రూపాయలు కొలగొట్టారు. మరోవైపు అమృత అలియాస్ భాగ్యరేఖ అనే ఆమె ఐఏఎస్ అధికారిని చెప్పుకుంటూ ట్రైనింగ్ ఐఏఎస్ అంటూ కూడా చాలా కాలం నుంచి అనేక మంది వద్ద డబ్బులు కాజేసి వారు తిరిగి డబ్బులు అడగగా వారిపై కేసులు పెట్టి ఇబ్బంది పెడతామని కూడా బెదిరింపులు దిగినట్లు గుర్తించారు. అయితే మరోవైపు ఆమె భర్త కూడా జీవీఎంసీ కమిషనర్ గా, జాయింట్ కలెక్టర్, హెచ్ఆర్సీ జాయింట్ కలెక్టర్ గా అనేక చోట్ల మోసాలు చేశారని కూడా గుర్తించారు విశాఖ పోలీసులు. ఇంకా ఈ కేసుకు సంబంధించి భాగ్యరేఖ అదేవిధంగా ఆమె భర్త చేతిలో ఎవరైనా మోసపోయి ఉంటే బాధితులు తక్షణమే వచ్చి పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయాలని విశాఖ సిపి శంకరపతి బాచి కోరారు. అయితే పూర్తిగా కూడా వీరి ముఠాకు సంబంధించి వీరితో పాటు ఇంకెవరు ఉన్నారో కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే నరేష్.